ఈరోజైతే మేము ఒక ప్లేస్‌కెళ్ళామండి. ఆ ప్లేస్ ఏంటిదో అయితే మీకైతే చూపిస్తాను. ముందైతే ఈరోజు మార్నింగ్ లేసినాకనైతే బయట మొత్తం ఇలా వాటర్ పోసి కడిగానండి. ఎందుకంటే చాలా డస్ట్ ఒస్తుంది. అందుకోసమనే క్లీన్ చేశాను. లోపల కూడా క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ముగ్గు పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ మెట్లు కూడా మొత్తం క్లీన్ చేశాను. లోపల బయట అంతా మార్నింగ్ క్లీన్ చేశానండి. ఇలా క్లీన్ చేసి ముగ్గయితే పెట్టేశాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి మంచిగా నీట్‌గా ముగ్గు పెట్టుకుంటానండి. దేవునికైతే దీపారాధన చేస్తాను. డైలీ పూజ చేసుకుంటాను. ఈరోజు కూడా అలాగే పూజ చేశానండి. పిల్లలైతే ఇంకా లెవ్వలేదు. పిల్లలు లెవ్వక ముందయితే నేను మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. బట్టలు కూడా వాష్ చేస్తాను. పిల్లలు లేసేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా! ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలైతే లేట్‌గానే లేస్తారండి. లేచిన వరకైతే నా పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతానండి. లేచిన తర్వాత అయితే పిల్లలు తినేసి కాసేపైతే ఫోను చూస్తారు. కాసేపు టీవీ చూస్తారు. చూసిన తర్వాత అయితే పిల్లలు ఆడుకుంటారండి. ఇదైతే ముందు రోజండి. మేమైతే ఒక పార్క్‌కి వెళ్ళాము. దగ్గరలో ఉన్నది ఈ పార్క్ అయితే. ఇక్కడైతే చాలా బావుందండి. కానీ మా పిల్లలకైతే నచ్చలేదు. ఎందుకంటే మనం సిటీలో వెళ్ళిన వాటికంటే ఇక్కడైతే కొంచెం చేంజ్ ఉందండి. వాళ్ళైతే అన్నారు, "మన ఇంటి దగ్గర క్వార్టర్స్‌లోనే బావుంది. మనం అక్కడికి అంత దూరం వెళ్ళాం కానీ మాకైతే నచ్చలేదన్నారండి." ఇగ నచ్చకపోయినా ఏం చేస్తామండి, మనం తిరగడానికి ఏదో ఒక ప్లేస్ అయితే వెళ్ళాం కదా! వెళ్ళి చూసొస్తే సరిపోద్ది గదా! అన్నట్టుగా వెళ్ళాము. ఇక్కడైతే బోటింగ్ కూడా చేశామండి. కొంచెం నాకైతే భయమైంది. ఎందుకంటే నేను వాటర్ చూడగానే ఇప్పుడైతే భయమైతుందండి. ఒకప్పుడైతే బావిలోకి దిగి స్విమ్మింగ్ చేసిన రోజు కూడా నేను భయపడలేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి పిల్లలే ప్రపంచం అయిపోయింది కదా! వాళ్ళకు మనకేమన్నా ప్రాబ్లమ్ అయినా గాని వాళ్ళేమైపోతారో అనే భయమైతే నాకుంటుందండి. అయితే ఇక్కడైతే బోటింగ్ చేద్దామని వాళ్ళన్నారు. నేనైతే వద్దన్నాను. మొత్తానికైతే బోటింగ్‌కైతే వెళ్ళామండి. మేమైతే 4 మెంబర్సే వెళ్ళాము. పెద్దది కూడా ఉంది కావని ఈ స్పీడ్ బోటింగ్‌కెళ్దామని పిల్లలైతే అన్నారండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు బోటింగ్‌కు. ఇది ఫస్ట్ టైమ్ అండి. నాకైతే చాలా భయమేసింది. అందులో నుండి బయటకి వచ్చేసరికి అయితే నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు. అంత భయంగా ఉందండి. ఒకప్పుడు బావిలోకి దిగి స్విమ్మింగ్ చేసిన రోజు గూడా నేను భయపడలేదు. కానీ ఈ రోజైతే వాటర్ చూడగానే నాకు భయమేస్తుందండి. ఏదైనా అంతే అండి. పిల్లలు పుట్టకముందు ఒకలా ఉంటుంది. పిల్లలు పుట్టినాక ఒకలాగుంటుంది. వాళ్ళే మనకు ప్రపంచంలాగా అయిపోతదండి. ఇదైతే ముందు రోజులాగండి. ఇక్కడైతే నేను ఈరోజు కూరలసంద, టమాటా కర్రీ అయితే చేశానండి. పిల్లలైతే కొంచెం ఇష్టంగా తినరండి వెజిటబుల్స్ అయితే. వాళ్ళకి నచ్చినవే వంట చేస్తూ ఉంటాను. కానీ ఈరోజైతే ఇది చేశాను. వాళ్ళ కోసం అయితే మ్యాంగో రైస్ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలు తినేదే నేను పెడతానండి. తిననిదైతే పెట్టను. ఏదైతే తింటారో గదే చేసి పెడతాను. ఎందుకంటే తర్వాత వాళ్ళకే అలవాటయిపోతుంది. వాళ్ళే తింటారండి. అంటారు అది తినిపియాలి, ఇది తినిపియాలి అంటారు కానీ మనతోని కాదండి అదైతే. హ్మ్. తినిపియడం అనేది. వాళ్ళకి నచ్చిందే చేసి పెడతాను. తర్వాత వాళ్ళకు అలవాటయిపోతుందండి ముందు ముందు. అందుకోసమని ఈరోజు కూరలసంద టమాటా అయితే చేశాను. వాళ్ళకి నచ్చింది మ్యాంగో రైస్ అయితే చేశాను. లేకపోతే కొంచెం త్వరగా అయిపోయేది ఎగ్ కర్రీ అన్నా చేస్తానండి. నేనైతే పిల్లల్ని ఇబ్బంది పెట్టను. తింటా అన్నదే చేసి పెడతాను. తినకపోతే సైలెంట్‌గా ఊకుంటాను. వేరేది ఒకటి చేసి పెడతానండి. ఇలా కర్రీ అయితే చేశాను. చేసిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లోనైతే మేము వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి ఒక 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళామండి. అక్కడొక మార్కెట్ ఉంది. అక్కడైతే మొత్తం రైతులే కూరగాయలు అమ్ముతున్నారండి. చాలా తక్కువ రేట్‌తో ఉన్నాయండి వెజిటబుల్స్ అయితే. వెజిటబుల్స్ మొత్తం ఒక 1 వీక్ సరిపడా అయితే తీసుకొచ్చామండి. ఇలా ఇన్ని రోజులు గడిచిపోయిందండి. కానీ మైండ్ అయితే ప్రశాంతంగా ఉందండి మేము క్వార్టర్స్‌కొచ్చిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ జనాలెవ్వరు కనిపించరు కానీ మన మైండ్ కంపల్సరీగా మార్పొస్తుందండి. అలాగా ఇప్పటికైతే ఒక 15 డేస్, 20 డేస్ అయిందండి మేమొచ్చి. ఇంకా హాలిడేస్ అయిపోయేంత వరకు ఉందామనుకుంటున్నాము. పిల్లలు వెళ్దామంటే మధ్యలోనే వెళ్ళిపోతామండి. ఇక్కడైతే ఈరోజు నేను మధ్యాహ్నానికి చారైతే చేస్తున్నానండి. ఏదో ఒక ఫ్రై జేసి చారు చేసుకున్నామనుకోండి, ఈ సమ్మర్‌లో అయితే 4 ముద్దలు ఎక్కువ తినగలుగుతాం గాబట్టి, ఈరోజైతే చారైతే ప్రిపేర్ చేశానండి. కూరలసంద టమాటాతో పాటు ఈ చారు ప్రిపేర్ చేశాను. పిల్లల కోసమయితే మ్యాంగో రైస్ అయితే ప్రిపేర్ చేశానండి.
చూడండి ఇక్కడ వంట చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.